బోధనలో తక్కువ ధరలో ఇసుక సరఫరా కావాలని, మరి నిజామాబాద్ అవసరాలకు కూడా తక్కువ ధరలో ఇసుక సరఫరా కావాలన్న ఒక సదుద్దేశంతో గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వ క్వారీ ఏర్పాటు చేసి దానికి వేబిల్స్ మీద ఇసుక సరఫరా చేస్తున్నారు. కానీ కొన్ని గిట్టని పత్రికలు కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏది తోడేస్తున్నారు ఇసుకనని అట్లా ఇట్లా చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వ పరంగా ఏదైతే వేబిల్స్ జింపి ఈరోజు మన బోధన్ మండలంలో 2 కోట్ల ఆదాయము, అలాగే సాలూరా మండలంలో 1 కోటి రూపాయల ఆదాయము వేబిల్స్ చింపడం మూలంగా వచ్చింది. మీరు ఒక్క వేబిల్ మీద 10 లారీలు వెళ్తున్నాయని 10 ట్రాక్టర్లు వెళ్తున్నాయని ఇట్లా రాస్తూ ఉన్నారు. అయితే నేను ఒకటే చెప్తున్నాను, మీరు ప్రతి లారీని చెక్ చేయండి, ప్రతి ట్రాక్టర్ని చెక్ చేయండి. వేబిల్ లేకుండా అక్రమంగా ఎవరైనా సరఫరా చేస్తుంటే దానికి మేము బాధ్యత వహిస్తాం. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఆ శాసనసభ్యులు అధికారులకు చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో వేబిల్ లేకుండా ఇసుక సరఫరా కావద్దని, దొంగతనంగా కూడా ఇసుక సరఫరా కావద్దని చెప్పడంతో ఇప్పుడు పూర్తిగా దొంగ ఇసుక అన్నది అరికట్టడం జరిగింది. ఎక్కడో అడపాదడప ఎక్కడో ఒకటి పోతూ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక సరఫరా చేస్తలేరు. పూర్తిగా ప్రభుత్వానికి ఆదాయం జరుగుతూ ఉన్నది. మేము ఎక్కడైతే వారి అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో ఇసుకలో కొంచెం గొప్ప అనుభవం ఉన్న ద్వారా ఆ ఇసుకని నింపడానికి వాళ్ళకు అనుమతి ఇవ్వడం జరిగింది. అంతకు తప్పి మా కార్యకర్తలు కానీ సుదర్శన్ రెడ్డి కానీ ఎవ్వరి ప్రమేయం ఇసుకలో లేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయరు. ఇప్పుడు కూడా ఆయన తప్పుడు పనులు ఎప్పటికీ చేయరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే పత్రికలు కానీ టీవీ ఛానళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైతే తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారో వాటి అన్నిటినీ ఆపేయాలా, ఏదైతే మీకు అనుమానం ఉంటే వేబిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సభ్యులు కానీ అప్పటి కార్యకర్తలు కానీ దొంగ ఇసుక పూర్తిగా ఒక్క వేబిల్ లేకుండా దొంగ ఇసుకని తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో వేబిల్ మీదే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు ముఖ్యంగా చెప్తా ఉన్నాం, కొన్ని పత్రికలలోనే వస్తున్నాయి, అన్ని పత్రికలు ఏం చేస్తలేరు, కానీ కొన్ని పత్రికలు కావాలని రాస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి పత్రికలకు మేము చెప్తా ఉన్నాము, ఇటువంటి తప్పుడు వార్తలు రాయద్దు, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ దొంగతనంగా రాత్రులు పోసి 6,000 రూపాయలు ఒక ట్రాక్టర్కి వసూలు చేసేవారు. అప్పుడు ఈరోజు మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ట్రాక్టరు 6,000 రూపాయలకు రాత్రులలో దొంగతనంగా తీసుకొచ్చి పోసేవారు. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే డే టైంలో 3,500 నుంచి 3,800 మధ్యనే ఈరోజు బోధనలో ఒక ట్రాక్టర్ ఇసుక వస్తుంది. అలాగే నిజామాబాద్లో 1,800 నుంచి 2,000 టన్నున్న ఇసుక ఈరోజు 1,000-1,100కే నిజామాబాద్లో లభ్యమవుతున్నది. ఇదంతా మనం బోధన నుంచి ప్రభుత్వ పరంగా మనం సప్లై చేసినందుకే ఇంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఇటువంటి మంచి పనులు చేస్తున్నప్పుడు తప్పుడు రాయొద్దని ఆ పత్రికలకు హెచ్చరిస్తున్నాం.